ఎంఎస్ ఎక్సెల్లో ఒకే కాలంలో ఇలా అడ్రస్ అనేది ఎంటర్ చేసి ఉన్నాయి కదా, నాకు వేరు సెల్స్లో ఈ అడ్రస్ని స్ప్లిట్ చేయాలి. లైక్ నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్. సో టెస్ట్ని స్ప్లిట్ చేయాలంటే ఎంఎస్ ఎక్సెల్లో టోటల్ 4 మెథడ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మెథడ్ స్లాష్ ఫిల్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్లో నేమ్ సెల్లో ఇక్కడ ఎంటర్ చేస్తా. ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ కంట్రోల్ ఈ ప్రెస్ చేసినట్లయితే మిగతా సెల్స్కి నేమ్స్ అనేది ఆటోమేటికల్లీ ఫిల్ అవుతుంది. అలాగే డోర్ నెంబర్ అనేది ఓకే ఇక్కడ ఎంటర్ చేస్తా. నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మిగతా సెల్స్కి ఆటోమేటికల్లీ ఫిల్ అయింది. అలాగే స్టేట్, విలేజ్లో స్ట్రీట్ నేమ్ అనేది ఈ సెల్లో రాస్తే కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ మిగతా సెల్స్ అన్నిటికీ ఫిల్ అయింది. అలాగే మండల్ రాస్తే కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మిగతా సెల్స్ అన్నిటికీ మండల్ ఫిల్ అయింది. అలాగే డిస్ట్రిక్ట్ ఇలా రాసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మిగతా సెల్స్ అన్నిటికీ డిస్ట్రిక్ట్ కూడా ఫిల్ అయింది. సో ఇది ఫస్ట్ మెథడ్. అయితే ఫస్ట్ మెథడ్లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో 2013 ఆర్ అబోవ్ వెర్షన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇది గమనించండి. పాత వెర్షన్స్కి ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ టెస్ట్ స్ప్లిట్ ఫార్ములా ద్వారా మనం చేయొచ్చు. సో ఇక్కడ టెస్ట్ స్ప్లిట్ అని ఫార్ములా ఇచ్చి ఓపెన్ పారెంథసిస్ టెక్స్ట్ అంటే అడ్రస్, ఫస్ట్ అడ్రస్ని సెలెక్ట్ చేసి కామా. ఈ అడ్రస్ గమనించినట్లయితే లైన్ బ్రేక్ చేసి ఉంది. తారక్, దాని కింద డోర్ నెంబర్, దాని కింద కాన్ఫ్ స్ట్రీట్, ఇలా లైన్ బ్రేక్స్తో అడ్రస్ అనేది ఎంటర్ చేస్తుంది కదా. లైన్ బ్రేక్స్ అనేది రిమూవ్ చేయాలి. సో లైన్ బ్రేక్స్ రిమూవ్ చేయాలంటే క్యారెక్టర్ కోడ్ ఏంటి 10 CHR ఓపెన్ పారెంథసిస్ 10 అని ఇచ్చి పారెంథసిస్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మొత్తం బ్రాకెట్ క్లోజ్ చేయండి. జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఫస్ట్ రోకి ఆటోమేటికల్లీ టెస్ట్ అనేది ఇలా స్ప్లిట్ అవుతుంది. మరి మిగతా సెల్స్ అన్నింటికి అప్లై చేయాలిగా. సో ఈ రో సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి కిందకి. మిగతా సెల్స్ అన్నింటికి ఇలా టెస్ట్ అనేది స్ప్లిట్ అవుతుంది. అయితే టెస్ట్ స్ప్లిట్ ఫార్ములా అనేది మైక్రోసాఫ్ట్ 365 వెర్షన్కి మాత్రమే ఓకే అవైలబిలిటీ ఉంటుంది. మిగతా పాత వెర్షన్స్ దేనికి కూడా ఈ టెస్ట్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉండదు. గమనించండి. ఓకే నెక్స్ట్ థర్డ్ మెథడ్ టెస్ట్ స్ప్లిట్ చేయడానికి డేటా టైబ్లో టెస్ట్ 2 కాలమ్స్ ఈ ఆప్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ని మనం 2 విధాలుగా యూజ్ చేసుకుందాం. సో థర్డ్ మెథడ్ ఈ అడ్రసెస్ మొత్తం సెలెక్షన్ చేయండి. డేటా ట్యాబ్లోకి వెళ్తే ఆ డేటా ట్యాబ్లో డేటా టూల్స్లో టెస్ట్ 2 కాలమ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత డీలిమిటెడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో డీలిమిటెడ్స్లో అదర్ ఆప్షన్ ఒకటే క్లిక్ చేయండి. ఈ అదర్ ఆప్షన్లో జస్ట్ కంట్రోల్ J ప్రెస్ చేయండి. కంట్రోల్ J తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. డెస్టినేషన్ అడుగుతుంది. ఓకే సో ఈ డేటా ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేయాలో ఆ సెల్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉన్న సెల్. తర్వాత ఫినిష్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇలా ఆటోమేటికల్లీ టెస్ట్ మొత్తం స్ప్లిట్ అవుతుంది. ఓకే ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ సబ్స్టిట్యూట్ ఫార్ములా ద్వారా కూడా మనం టెస్ట్ స్ప్లిట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ టెస్ట్ 2 కాలమ్స్ ఆప్షన్. సో సబ్స్టిట్యూట్ ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసుకుందాం. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్. ఈ సబ్స్టిట్యూట్ ఫార్ములా ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎంటర్ చేసిన టెస్ట్లో ఓల్డ్ టెస్ట్ అనేది రిమూవ్ చేసి న్యూ టెస్ట్తో
రీప్లేస్ అనేది చేస్తుంది. సో టెక్స్ట్ కదా, సింటాక్స్లో ఫస్ట్ టెస్ట్ అడుగుతుంది కదా, అడ్రస్ క్లిక్ చేసా, కామా, ఈ టెస్ట్లో ఓల్డ్ టెక్స్ట్ మీకు ఏది వద్దు అని చెప్పేసి ఫార్ములా అడుగుతుంది. మనకేంటి వద్దంటే క్యారెక్టర్ 10. ఓకే, సో క్యారెక్టర్ 10 అంటే లైన్ బ్రేక్కి అర్థం, అది లైన్ బ్రేక్కి క్యారెక్టర్ కోడ్ అది. సో ఇది మనకు వద్దు, కామా, న్యూ టెస్ట్. మరి క్యారెక్టర్ 10 ప్లేస్లో మనకేంటి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కామా. సో విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో కామా అనేది నేను ఇన్సర్ట్ చేసా. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మిగతా సెల్స్ అన్నింటికి ఈ ఫార్ములా డ్రాగ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫార్ములా తీసేయాలి, వాల్యూస్ మాత్రం ఉంచాలి, ఫార్ములా తీసేయాలి. సో ఫస్ట్ కాపీ చేయండి, కంట్రోల్-C. నెక్స్ట్ కంట్రోల్-Shift-V ప్రెస్ చేయండి. కంట్రోల్-Shift-V ప్రెస్ చేస్తే వాల్యూస్ మాత్రమే పేస్ట్ అవుతాయి. ఓకే, తర్వాత ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లో టెక్స్ట్ కాలమ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. డీలిమిటెడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో డీలిమిటెడ్స్లో కామా ఆప్షన్ క్లిక్ చేయండి. ఎందుకు కామా ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయాలి అంటే ఇక్కడ మన డేటాలో ఆధారం ఏంటంటే మనకి కామా. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఫార్ములాలో కామాతో రీప్లేస్ మనం చేసుకున్నాం కదా, సో ఇక్కడ కామా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, కింద డేటా ప్రివ్యూ మనకి చూపిస్తుంది. తర్వాత ఫినిష్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. సో వేరు సెల్స్లో ఇలా టెస్ట్ ఫిల్ అవుతుంది. సో మొత్తంగా ఇలా 4 మెథడ్స్లో మన డేటాని టెస్ట్ని స్ప్లిట్ చేయొచ్చు. అయితే టెస్ట్ కాలమ్స్ అనేది ఎక్సెల్ ఏ వెర్షన్కైనా సరే మనకి అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.